జ్ఞాపకాలు ఎప్పుడూ తీయగానే ఉంటాయి. అందుకే వాటిని నెమరు వేసుకున్నప్పుడల్లా మరోసారి ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు తలుచుకుంటున్న ప్రతిసారి ఆనందాన్ని పంచుతూ ఉంటాయి. అయితే ఒక సంఘటన అలాంటి జ్ఞాపకంగా మారాలంటే అది ఎంతో ప్రత్యేకమైనదిగా ఉండాలి కదా. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ను కలుసుకోవడం ఎవరికైనా తీపి జ్ఞాపకమే. ఆయనతో ఫోటో దిగడం బోనస్ ఆనందం. ఆయనతో కలిసి భోజనం చేయడం అద్భుతం. అలాంటి క్షణాలను ఎవరు మాత్రం మర్చిపోగలరో చెప్పండి. సరిగ్గా ఇలాంటి జ్ఞాపకాన్ని తన గతం నుంచి వెలికి తీసి అభిమానులతో పంచుకుంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్. ఎప్పుడో 2003లో చోటు చేసుకున్న సంఘటన ఇది. భారత క్రికెటర్ జట్టు అంతా ఒక కార్యక్రమానికి వచ్చారు. ఇదే ఫంక్షన్కు పవన్ కళ్యాణ్ అప్పటి భార్య రేణుదేశాయ్ కలిసి వెళ్లారు. అక్కడే సచిన్ టెండూల్కర్ని కలుసుకున్నారు. ఆ సందర్భంగా పవన్, రేణు, సచిన్లు ఒక ఫోటో దిగారు. ముగ్గురు కలిసి అదే ఫంక్షన్లో డిన్నర్ కూడా చేశారు. కాసేపు ముచ్చటించుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అదే ఫోటోని ఇప్పుడు తన ట్విట్టర్లో షేర్ చేశారు రేణుదేశాయ్. నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటున్నాను, మీరు చూడండి అంటూ ఈ ఫోటో షేర్ చేశారు. మాజీ హబ్బీతో మరపురాని జ్ఞాపకాల్లో ఇది ఒకటై ఉంటది. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.